ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడును ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామమున చేరి ఉన్న మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం పరలోకము యొక్క తాళమును తెరచుటకు ఇవ్వబడిన తాళపు చెవి, వాటి గురించి కొన్ని సంగతులు జ్ఞాపకం చేశాను. అందులో ప్రథమంగా మొదటి తాళపు చెవి ఇచ్చుట అనేది నేను జ్ఞాపకం చేశాను. ఇచ్చుట వలన పరలోకము యొక్క తాళము తెరవబడుతుంది. ఇచ్చుట అనేది తాళపు చెవి. దాని ద్వారా పరలోకమును తెరచుటకు మనకు ఆస్కారం కలదు. ఇది మొట్టమొదటి తాళపు చెవి, చాలా ప్రాముఖ్యమైన తాళపు చెవి. చాలాసార్లు మనం ఇక్కడ తీసుకుంటూనే ఉంటాం, కానీ ఇవ్వడానికి ఇష్టపడం. కానీ ఇచ్చుట వలన పరలోకము తెరవబడుతుందన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను. తాళం నీ దగ్గర ఉంది. మనం ప్రార్థన చేస్తూ ప్రభువా నువ్వు తెరువు అని అడుగుతాం, కానీ తాళం నీ దగ్గర ఉంది. నువ్వు తాళం తీస్తే, తాళపు చెవి నీ దగ్గర ఉంది, దాంతో నువ్వు తాళం తీస్తే ప్రభు వాకిళ్ళు విప్పుతాడు, సమృద్ధి నీకు వస్తుంది. అందుకనే ఇచ్చుటలో ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు. ఆకాశపు వాకిళ్ళు విప్పబడితే, అగాధము యొక్క తూములు తెరవబడితే, ఆశీర్వాదపు అనే నిండైన నీటిపైన నువ్వు నడుస్తూ ఉంటావు, తేలియాడుతూ ఉంటావు, సమృద్ధిలో నీవుంటావు. గనుక అలాగున ఇచ్చుట అనే ప్రథమ తాళపు చెవి. రెండవది ప్రార్థన చేయకపోవడం పాపం అని రాయబడ్డది బైబిల్లో. ప్రార్థనకి కొంతమంది సమయాన్ని వెచ్చించలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది ఉన్నారు అలాగున, సమయాన్ని వెచ్చించలేరు ప్రార్థనకి. ప్రార్థించండి. చివరికి యేసయ్య కూడా శిష్యులతో అంటాడు, ప్రార్థించలేరా. ప్రార్థన పరలోకపు రాజ్యాన్ని, ఆ తాళపు చెవిని తెరుస్తుందన్న సంగతి కూడా పోయిన వారం నేను చెప్పాను. అలాగే ఈ వారం మరొక సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను. పరలోక రాజ్యం తెరవడానికి తాళపు చెవి మరొకటి స్తుతి, ఆరాధన. చాలా ప్రాముఖ్యం. స్తుతి ఆరాధన అనేది పరలోక రాజ్యం యొక్క తలుపులు తెరవడానికి ఉపయోగపడే ఒక తాళపు చెవి. నీవు ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేయడం మొదలు పెడతావో, ప్రభువును స్తుతించడం మొదలు పెడతావో, ఆరాధించడం మొదలు పెడతావో, పరలోక రాజ్యము తాళాన్ని తీసిన వ్యక్తివి అవుతావు. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు కాదండి, తలుపులు తెరుచుకునేంత వరకు ప్రభువును స్తుతించగలగాలి. అది శ్రమ అయినా ఖడ్గమైన. అందుకనే భక్తుడు రాస్తూ అంటాడు కదా, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవునవైన, కరువైన, ఖడ్గమైన, ఏదైనా మరణమైనా సరే ఆ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదంటాడు కదా. ఆయనను స్తుతించకుండా ఉండలేం. స్తుతించాలి. ఎప్పుడు ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయన కీర్తించాలి, ఆయన నామాన్ని సమయము దొరికిన కొలది పిచ్చాపాటి మాట్లాడుకోవడమో, టీవీ చూడడమో, పనికిరాని మాటలు మాట్లాడుకోవడమో, దేవునికి దూరంగా అయిపోవడమే తప్ప మరొకటి కాదు. నువ్వెంతగా స్తుతిస్తే అంతగా దేవునికి దగ్గర అవుతావు. దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని హృదయానుసారుడు అవుతావు. దావీదు అలాగున స్తుతించి ఆయన హృదయానుసారుడు అనిపించుకున్నాడు. నీవు కూడా స్తుతించడం వలన ఆయన హృదయానుసారుడు అవుతావు. హృదయానుసారమైన వ్యక్తిగా నువ్వు పిలువబడతావు. ఆయన స్తుతించటం వలన దావీదు సితారా తీసుకొని వాయించగా, 10 తంతుల సితారా వాయించగా సౌలులో ఉన్న దురాత్మ విడిచిపోయింది. గమనించారా? ఆరాధనలో మహాశక్తి ఉంది. నువ్వు ఆరాధిస్తూ ఉండగా, కీర్తిస్తూ ఉండగా, ఎదుట ఉన్నది రాజైనా అతనిలో ఉన్న దురాత్మ పారిపోయింది కదా. నీవు కూడా అలా స్తుతిస్తూ ఉంటే నీలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, అలాగే నీ సంఘములో, నీ జీవితములో ఉన్న ప్రతి చీకటి దురాత్మలన్నీ కూడా నిన్ను విడిచి పారిపోతాయి.
స్తుతించడం అలవాటు, నిత్యము స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఒక భక్తుడు రాసుకున్నాడు, నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేం. నిత్యం కాదు కదా, 2 నిమిషాలు కూడా స్తుతించలేని దౌర్భాగ్య స్థితిలో నేటి క్రైస్తవ్యం బ్రతుకుతోంది. బాధాకరమైన విషయం. స్తుతించండి, 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 నిత్యము స్తుతించండి. సమయమనక అసమయమనక నిద్రలో కూడా ఎవడన్నా లేపితే స్తుతి స్తుతి అంటూ లేవాలి. ఈ నిద్రలో చాలా మంది రకరకాలుగా చేస్తున్నారు. పళ్ళు కొరికే వాళ్ళు, ఏడిచే వాళ్ళు, పిచ్చి పిచ్చి కలలు కనేవాళ్ళు దేవుని పిల్లలే, అనబడిన వారే. కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, స్తుతించండి. దావీదు స్తుతించగా ఎదుటి వ్యక్తిలో దురాత్మ పారిపోయింది. నీవు కూడా స్తుతించు, దేవుని శక్తితో నింపబడతావు. స్తుతించు, మహాబలము నిన్ను ఆవరిస్తుంది. స్తుతించు, ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. స్తుతించు, సమస్య ఏదైనా నిన్ను విడిచిపోతుంది. పేతురును పౌలును తన్ని చెరసాలలో వేశారు. వారు స్తుతించగా అని రాయబడింది. కీర్తనలు పాడుచుండగా అని రాయబడింది. పరలోకం తెరవబడింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారు స్తుతిస్తూ ఉండగా పరలోకం తెరవబడింది. దేవుని దూత పంపబడ్డాడు. ఆయన వచ్చాడు, చెరసాల పునాదులు కదిలించాడు. చెరసాలకు వేయబడిన పెద్ద పెద్ద ఆ గేట్లు తీసివేశాడు, తెరిచివేశాడు. వారి చేతులకు కాళ్లకు ఉన్న సంకెళ్ళు బొండలు తెగి పడిపోయేలా చేశాడు. పరలోకం తెరవబడింది. దేవదూత వచ్చి కార్యం చేయడం మొదలు పెట్టాడు. నీవు కూడా ఆ రోజు వాళ్ళు చేశారులే అది చెప్పుకొని ఘనంగా మనం బ్రతకడం కాదు. నీవు ఈ దినాన చేస్తూ ఉంటే నీ కుటుంబములో, నీ వ్యక్తులలో, నీలో ఉన్న సంకెళ్ళు విడవిడాలి. అడ్డుగా ఉన్న బండలు పగిలిపోవాలి. అపవాది యొక్క పునాదులు విరిగిపోవాలి. అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితులు నీ కొరకు సరళముగా మార్చబడాలి. అలాగున ప్రభువును స్తుతించడం అలవాటు చేసుకోవాలి. శ్రమలో అయినా ఎప్పుడైనా కూడా. చెరసాల్లో ఉండి స్తుతిస్తున్నారండి, ఇంట్లో ఉండి స్తుతించడానికి ఏమి తిని తొంగుంటావు గంటలు గంటలు. స్తుతించడానికి ఏమవుతుంది? ఆరాధించడానికి ఏమవుతుంది? ఆయన పేరు చెప్పుకొని ఆయన సొమ్ము తింటూ ఆయన బ్రతికిస్తుంటే, ఆయన బ్రతుకు కలిగి ఉండి ఆయన స్తుతించడానికి ఏమైంది నీకు? ఎందుకంత నిర్లక్ష్యం? పేరుకు మాత్రం పేరు చెప్పుకుంటావు. ఆదివారం వస్తే సంకలో బైబిల్ పెట్టుకొని గుడికి వెళ్తావు, ప్రార్థనకి వెళ్తావు. ఏమన్నంటే పలానా చర్చి విశ్వాసిని, అదొక చెడ్డ పేరు. మళ్ళీ ఇలాంటి దౌర్భాగ్యపు క్రైస్తవ జీవితం చేయడం అవసరమా? మారండి, ప్రభువును స్తుతించండి, ఇంటిలో స్తుతించండి. నిత్యము నీ మనసులో స్తుతి ఉండని, నీ హృదయములో స్తుతి ఉండని, ఆరాధన నిత్యము నీ ఒళ్ళంతా నిలువెల్లా చోటు చేసుకొని ఆరాధించండి, ప్రభువుని ఆరాధించండి. ఆరాధించి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. స్తుతించారు, ఆరాధించారు కనుక వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. ఈనాడు నువ్వు స్తుతించి నీ తరానికి మాదిరిగా నిలవబడు. ఎంతసేపు పౌలు, పేతురు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని వాళ్ళ పేర్లు చెప్పుకొని తగలబడతావు? నీ పేరు చెప్పుకోరా నీ తరం? నీ పిల్లలు నీ పేరు చెప్పుకోవద్దా? నీ గురించి మా నాన్న స్తుతించేవాడు, మా అమ్మ స్తుతించేది, మా అబ్బ స్తుతించేవాడు, మా తాతయ్య స్తుతించేవాడు అని పిల్లలు చెప్పుకోవద్దా? ఏం చెప్పుకుంటున్నారు నీ గురించి? స్తుతించు. స్తుతిస్తే పరలోకం తెరవబడుతుందండి. స్తుతించడం అలవాటు చేసుకోవాలి, ఆరాధించడం అలవాటు చేసుకోవాలి, నిత్యము స్తుతించాలి. స్తుతి నీకున్న ప్రతి బంధకాన్ని తెంచుతుంది. ప్రస్తుతం రాజ్యమేలుతున్న బంధకం క్రైస్తవ కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు. తగాలంటే ప్రభువును స్తుతించాలి, పరలోకం తెరవబడుతుంది. అదొక తాళం, అదొక తాళం. పరలోకం తెరవడానికి అదొక తాళం. నువ్వు స్తుతించకుండా నీకేదో కావాలంటే అది జరిగే పని కాదు. స్తుతించు, స్తుతించు, నిత్యం స్తుతించు, నిత్యం స్తుతించు. స్తుతించడానికి మనసు దిట్టపరుచుకో. ఏ పని నోటితో స్తుతించడానికి, హృదయంతో స్తుతించడానికి ఏంటండి సమయం కావాలా? ఏం పని చేస్తూ స్తుతించలేమా? బాత్రూంలో ఉన్నా స్తుతించలేమా? దారిని బట్టి ప్రయాణం చేస్తున్నా స్తుతించలేమా? బండి తోలుతున్నా స్తుతించలేమా? స్తుతించడానికి ఏం అడ్డం? స్తుతించి దీవించబడరా అంటే ఏమవుతుంది? పాతది ఒక సామెత ఉందిలే, బ్రతుకురా అంటే బతికి నేనేం చేశాను రెడ్డి అన్నాడట. బ్రతకడానికి, ఆశీర్వదించబడ్డానికి దేవుడు నీకు అవకాశం ఇస్తుంటే స్తుతించి దీవించబడ్డానికి ఏమైంది? స్తుతించండి, ఆరాధించండి, ప్రభువును కనపరచండి, ప్రభునామాన్ని కీర్తించండి, తరాలకు మాదిరిగా నిలవబడండి. మీరు పోయిన తర్వాత మీ పిల్లలు మీ గురించి మా నాన్న గొప్ప కీర్తనకారుడు, మా నాన్న మంచి స్తుతి చేసేవాడు, ఆరాధన చేసేవాడు అని చెప్పుకొనియండి. వాళ్ళకు మాదిరి విడిచిపెట్టండి.
స్తుతించండి. అలాగున స్తుతించి పౌలు శీలలు దేవుని దూత దిగి రావడానికి కారణమయ్యారు. నీవు కూడా స్తుతించుట వలన నీ కొరకు పరలోకం తెరవబడుతుంది. నీ కొరకు దేవదూత పంపబడతాడు. అలా పంపబడిన ప్రతిసారి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ వచ్చినాయి. దేవదూత పంపబడినప్పుడు కోనేరులో నీళ్లు కదిలింది. ఎవడు దిగితే వాడు బాగుపడ్డాడు. దేవదూత దిగి వచ్చి మరియను కలిసినప్పుడు యేసు ఆమె గర్భములో పడ్డాడు. మరియతో అంటాడు, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను. ఆయన వస్తూనే పరిశుద్ధాత్మ శక్తిని నిండుగా తీసుకొచ్చి వదిలిపెట్టాడు. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు స్తుతించు, దేవుని గణపరచు, దేవుని నామాన్ని మహిమపరచు. ఎంత స్తుతిస్తే అంత మంచిదండి, ఎంత ఆరాధిస్తే అంత మంచిదండి. సమయం దొరికిన కొలది స్తుతించండి, మీ కొరకు పరలోకపు ద్వారములు దేవుడు తీస్తాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక తాళపు చెవి విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసులు అంటున్నారు కానీ విశ్వాసం ఉండడం లేదు. ఒక చిన్న సంభవాన్ని చెప్పి నేను ముందుకు సాగిపోతాను. ఒకసారి ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారంట ఇలాగే విశ్వాసం మీద. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ అని ప్రారంభం చేసాడు. యూ కెన్ వాక్ లైక్ పీటర్ ఆన్ ద వాటర్ అని ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగాన్ని సభ్యులందరూ విన్నారు. అక్కడ ఉన్న తేడా ఏంటంటే, ఈ మందిరానికి రావడానికి ఒక పెద్ద నది ఉంది, మధ్యలో ఒక కాలువ ఉంది, పెద్ద కాలువ ఉంది. ఆ కాలువ దాటి యువకలికి రావాలి, బ్రిడ్జిలు లేవు. ఊరికే పడవలు ఉండేవి, పడవ ఎక్కితే వాటికి డబ్బులు ఇవ్వాలి. అలాగే ఒక బాబుకి డబ్బులు లేవు. రోజు బట్టలు ఇప్పి నెత్తిన పెట్టుకొని కష్టపడి ఈదులాడుకుంటూ అవకలికి వచ్చేవాడు. ఒకరోజు పాస్టర్ గారి ప్రసంగం చేస్తుండగా విన్నాడు. విని ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చేసి ఎవరి పడవలు ఎంగేజ్ చేసుకొని అందరూ అటువైపుకి వెళ్తుంటే వీడికి పడవ లేదు కదా, నావ లేదు గనక ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నాడు. నీళ్ళ మీద నడవచ్చు అనుకున్నాడు. అంతే, విశ్వాసం ద్వారా నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వాసులందరూ ఆ సంగతిని చూసి పరిగెత్తుకుంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. పాస్టర్ గారు వాడు నీళ్ళ మీద నడుస్తున్నాడు, చూద్దురు రండి అంటే, పాస్టర్ గారు అండి, అయ్యో అంత పని ఎందుకు చేస్తున్నాడు, వాడిని ఆపండి అన్నాడంట. అప్పుడు దాకా ప్రసంగం చేసిన పాస్టర్ గారే, విశ్వాసం ఉంటే నీళ్ళ మీద నడవచ్చు అని ప్రసంగం చేసిన పాస్టర్ గారే, వాడు ఎందుకు అంత పని చేస్తున్నాడు, మునిగిపోతాడేమో, వాడిని ఆపండి. విశ్వాసాన్ని ఆపే సేవకులు, విశ్వాసాన్ని ఆపే తోటి విశ్వాసులు ఉన్నారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అలాంటి విశ్వాసం నేడు క్రైస్తవుల్లో 99% చోటు చేసుకుంది. ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. పేతురు విడిపించబడాలని సంఘం ప్రార్థన చేశారు కానీ పేతురు వచ్చినప్పుడు కాదన్నారు కదా. మనకు తెలుసు ఆ సంఘటన. అవునో కాదో డౌట్ వచ్చింది. మీరు వెళ్ళి చూడండి, ఒక చిన్నది వెళ్ళి చూసింది. అవును పేతురయ్య అంటే, కాదు నోరు మూసుకో పిచ్చిదానివి అన్నారు. ప్రార్థిస్తారు కానీ కార్యాలు జరుగుతాయని ఆశించలేరు. ఆ విశ్వాసం ఉండదు. ప్రార్థన మాత్రం చేంతాడంత చేస్తారు, గంటలు చేస్తారు. కానీ విశ్వాసం అంటే ఏంటో చక్కగా ఒక మాట చెప్తాను. విశ్వాసం అనగా అగ్రీయింగ్ విత్ గాడ్, దేవునితో అగ్రీలోకి రావడమే. అనగా దేవుడు చెప్పిన దానికి ఒప్పుకోవడమే, అంతేగా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రతి దానికి అంగీకరించడమే, దేవుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరించడమే. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ సైట్ ఆర్ బ్యాడ్ ఇన్ యువర్ సైట్, యు హ్యావ్ టు అగ్రీ విత్ గాడ్. నువ్వు దేవునితో అంగీకరించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటను ఒప్పుకోవాలి, ఒప్పుకోగలగాలి. అలా ఒప్పుకోలేని స్థితి మనలో చాలా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసాన్ని గురించి రాస్తూ అద్భుతమైన సంఘటనలన్నీ ఆయన క్రోడీకరించి రాశారు పౌలు గారు. హనోకు విశ్వాసము ద్వారా దేవునితో నడిచెను. ఎక్కడండి ఈ విశ్వాసంతో నడవాలంటే కుటుంబం, ఇల్లు, బాధ్యత, సముద్రమైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈద లేకుండా ఉన్నామండి అని అంటారు.
కానీ నేనేమంటానంటే హనోకు దేవునితో నడుచుచు 1-2 సంవత్సరాలు కాదు 300 సంవత్సరాలు పిల్లలను కనుచు అని రాయబడ్డది. కుమారులను కుమార్తెలను కనుచు. ఫ్యామిలీ ఉంది. 300 సంవత్సరాలు విశ్వాసముతో దేవునితో నడిచాడు. నడిచి ఒకరోజు దేవుడు అన్నాడంటే ఇంక పోదాం పరలోకం అని. అంతే, ఇద్దరు పరలోకం వెళ్ళిపోయారు. దేవుడు ఆయనను తీసుకొని పోయానని స్పష్టంగా రాయబడింది. అంతే, ఇద్దరు వెళ్ళిపోయారు. అంతటి విశ్వాసం అండి. విశ్వాసము ద్వారా జరిగిన కార్యాలు చాలా ఉన్నాయి. గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. ఆ విశ్వాసం కొరకు బ్రతుకుతూ ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటారు, రంపములతో కోయబడిరి, హింసించబడిరి, నిందించబడి, కురడాలతో కొట్టబడిరి, చీల్చబడిరి, చర్మములు కప్పుకొని తిరిగారు, భయంకరమైన శ్రమను అనుభవించారు. విశ్వాసంతోనే. ఈనాడు మనం అంత శ్రమలు లేవు కదా, ఏమీ లేవు. కొంచెం ఏదైనా చిన్న శ్రమ రాగానే చాలు, వెంటనే దేవుడా నా కొంపంతా అంటుకుపోతుందయ్యా, వెళ్ళిపోతావు ప్రభు పాదాలు. ఒక్కోసారి ఇంత శ్రమ నాకు వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు అని కూడా అనిపించిన సందర్భాలు ఉన్నాయి నీకు. కానీ దేవుడు నిన్ను విడువలేదు. నీవే విశ్వాసంలో వెనకడిగేస్తున్నావు. పేతురు వలె సందేహించును అంటాడు కదా పేతురు, నీళ్ళ మీద నడుస్తూ గాలిని చూసి. అలాగే సందేహిస్తున్నావు, నీవే సందేహిస్తున్నావు తప్ప దేవుడు ఎప్పుడు తన మాట మీరలేదు, తన మాటను విడిచిపెట్టలేదు. నమ్మదగిన దేవుడు. నీకు ఏ మాట ఇచ్చినా అది ఆయన నెరవేరుస్తూనే ఉన్నాడు, ఎప్పుడూ కాదనడం లేదు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. నువ్వు మాత్రం ఏం చేయడం లేదు, కానీ అన్ని ప్రార్థనలు చేస్తుంటావు, అన్ని తెచ్చిమని అడుగుతావు, విశ్వాసం ఉంది అంటావు, కొట్లాడుతావు దేవునితో, నాకు ఈ అని అడుగుతావు. దేవుడు మంచోడు, తండ్రి గనక, ప్రేమమయుడు గనక నువ్వేం చేసినా చేయకపోయినా నీకు మాత్రం ముప్పుట్లా పెట్టి పోషించి అభివృద్ధి తీసుకొస్తున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని పోషిస్తున్నాడు. నువ్వు మాత్రం విశ్వాసంగా కనబడవు. అలాగే విశ్వాసముగా కనబడిన వాడు 11వ అధ్యాయం చదువుకోండి ఒకసారి. మీరు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశారో అక్కడ రాయబడి ఉంటుంది. ఏమండి, ఆ మాత్రం ప్రభు కొరకు మనం విశ్వాసాన్ని కనబరచలేమా? ఆ విశ్వాసము ద్వారా అని అంటాడు ఆయన. కయ్యను ఏబేలు దగ్గర నుంచి ఏబేలు స్వరం, ఏబేలు విశ్వాసము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అంటాడు గ్రంథకర్త. విశ్వాసము ద్వారా అక్కడ ప్రారంభించి తీసుకొస్తాడు, చివరికి తీసుకొచ్చి అక్కడ అంటాడు కదా ఆ అధ్యాయం చివరిలో, మనము లేకుండా వారి సంపూర్ణులు కాలేదు. దేవుని పిల్లలారా, అంత విశ్వాసానికి వారసులుగా ప్రభు మనల్ని చూస్తున్నాడు. వారిది ఎంత గొప్ప విశ్వాసం! మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేదంట. మరి ఆ వారసత్వాన్ని మనకిచ్చినప్పుడు మన పిల్లలకి మనం ఆ వారసత్వం ఇవ్వద్దా? ఆ నడక నువ్వు నడుస్తున్నావా విశ్వాసంతోనే? మా నాన్నకు విశ్వాసం ఉంది, మా అమ్మకు విశ్వాసం ఉంది, మా తాతయ్యకి విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నా పిల్లల్ని విశ్వాసంలో పెంచుతాను. నిరీక్షణలో పెంచగలుగుతున్నావా? చక్కగా భక్తుడు రాస్తూ అంటాడు కదా, చూడకపోయినా కూడా వందనాలు చేసి ప్రభువా అని కన్ను మూసి, అంత విశ్వాసం. ఆ విశ్వాసంలో నడవడానికి ఇష్టపడాలి. అందుకనే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడుతామా, నీ విశ్వాసం స్వస్థపరచండి, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక. అంతే, విశ్వాసం స్వస్థపడినట్లు వాడికి విశ్వాసం ఉన్నదని గ్రహించి అంటాడు మరో చోట. ఇలాగున జరిగిన సందర్భాలు, కార్యాలన్నీ కూడా విశ్వాసం ద్వారా కనబడతాయి కదా. మనలో ఎందుకు ఆ విశ్వాసం లేకుండా ఉంది? విశ్వసించాలి, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వాట్ ఎవర్ గాడ్ సేస్ యూ హ్యావ్ టు అగ్రీ విత్. దేవుడు చెప్పిన ప్రతి మాటను నువ్వు అంగీకరించాలి. జస్ట్ అగ్రీ విత్ గాడ్, అగ్రీ విత్ గాడ్, నో కామెంట్స్. ఇక దాని మీద మళ్ళీ మాట లేదు. చెప్పాడా, అవును ప్రభు అనడమే, అంతే. ఎందుకు ఇలాగా, అదెలాగు, ఇదెలాగ జరుగుద్ది? ప్రభు చాలాసార్లు మాట్లాడతాడు, కానీ మనమే అంగీకరించం, లోబడం, ఇష్టపడం. అందుకనే విశ్వాసము ద్వారా, విశ్వాసం అనేది పరలోక రాజ్యాన్ని తెరిచే తాళం.
నీ విశ్వాసం పనిచేయడం మొదలు పెడితే విశ్వాసం ద్వారా ఏ కార్యాలైనా చేయవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిస్తా. విశ్వాసం ద్వారా ఏ కార్యమైనా కారణం ఏంటంటే పరలోక రాజ్యం తలుపులు తెరవబడతాయి. నువ్వు తాళం తీస్తావు, తలుపులు తెరవబడతాయి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఓపెన్ ద లాక్, టు అన్లాక్. అన్లాకింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ హెవెన్ ఈజ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. తాళపు చెవి తిప్పడం నీ పని, వాకిండ్లు తెరవడం ఆయన పని. నువ్వు తాళపు చెవి తిప్పకుండా వాకిళ్ళు తీయమంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. తాళపు చెవి తిప్పాలి. విశ్వాసం ద్వారా నడవడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. అలాగే మరొక కార్యాన్ని మనం చూద్దాం. విధేయత మరొక తాళపు చెవి. అంటే తాళపు చెవి అని మాత్రమే, మరొక తాళపు చెవి కాదు, తాళపు చెవి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. మాట వినకపోతే చాలా కోపం వస్తుంది కదా. తల్లులు చాలా సందర్భాల్లో పిల్లల మీద కోప్పడుతూ ఉంటారు. కారణం, వారు అవిధేయులుగా ఉన్నప్పుడు, మాట విననప్పుడు, మాటకు లోబడినప్పుడు, మాటను అంగీకరించినప్పుడు, చెప్పిన పని చేయనప్పుడు వెంటనే ఏమంటారంటే కోప్పడతారు. అవిధేయులుగా ఉన్న వారిపైన వెంటనే కోప్పడతారు. అలాగే దేవుని పిల్లలారా, దేవుడు కూడా మనం ఆయన మాట వినకపోతే కోప్పడతాడు. అవిధేయులం అవుతే కోప్పడతాడు. అవిధేయులుగా మనం ఉండకూడదు. లోబడాలి, విధేయత చూపించాలి. ప్రభు మాటకు లోబడ్డం అలవాటు చేసుకోవాలి. విధేయత లోబడుట, ప్రతి మాటకు లోబడడం చాలా ప్రాముఖ్యం. లోబడ్డం అలవాటు చేసుకోవాలి. అవిధేయత మనకెప్పుడు మనసులో అవిధేయత అనేది ఉంటుంది. సౌలు రాజైన తర్వాత అవిధేయత చోటు చేసుకుంది. బాగానే ఉన్నాడు కానీ అవిధేయత చోటు చేసుకుంది. ప్రవక్తను పిలిచి అన్నాడు, అయ్యా నేను అతన్ని తీసేస్తున్నాను. కోపం వచ్చింది ఆయనకి. కారణం ఏంటంటే అవిధేయత. రాజు తన రాజరికము నుండి తొలగిపోవడానికి కారణం అవిధేయత. ఆయన ప్రార్థించక కాదు, లేకపోతే దేవుడు తెలియక కాదు, దేవునికి ఇవ్వక కాదు, బలులు అర్పించక కాదు. ఆయన తీసుకొచ్చాడు ఎడ్లు, పశువులు రకరకాలుగా తీసుకొచ్చి అన్నిటినీ అర్పిస్తూ ఉన్నాడు. అలా కాదు, అది కాదు. ప్రభు అన్నాడు, మాట వినలేదు గనక అతన్ని రాజరికం నుండి తొలగిస్తున్నా. నీవు కూడా అంతే. మాట వినకపోతే నీ అధికారాన్ని కోల్పోతావు. మాట వినకపోతే నీ సోర్సెస్ కోల్పోతావు. మాట వినకపోతే నీ ఆశీర్వాదాలు కోల్పోతావు. ఒబీడియన్స్, విధేయత లేకపోతే ఏమీ పొందుకోలేవు. దేవునికి విధేయత. దైవజనుని చాలా మంది ఏమంటారంటే మేము దేవునికి లోబడతామండి అని అంటారు. దైవజనునికి లోబడకుండా దేవునికి నువ్వు లోబడలేవు. తెలుగులో ఒక సామెత ఉంది, ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతాననిందంట. ఉట్టి ఎక్కలేదు, ఉట్టి కొట్టలేదు, కానీ స్వర్గానికి ఎక్కుతానందట. అట్టాగే ఉంది మన క్రైస్తవ జీవితం. దైవజనుడికి లోబడం, దైవజనుడు చెప్పిన మాట వినం, ఆయన మాటలు అంగీకరించం. దైవజనుడు చెప్తే సనుక్కుంటాం, గొనుక్కుంటాం, లోబడం. అవిధేయత చోటు చేసుకుంటది. మన ఇష్టానుసారమే ఉండాలనుకుంటాం. ప్రతి విషయంలో, ఇచ్చే దాంట్లో కానీ ఇంకో దాంట్లో, చర్చి పనులు అన్నిటిలో నేను చెప్పినట్టు వినాలే సేవకుడు, నేను ఎక్కువ ఇస్తున్నా, అది ఇది గర్వం, విస్తారమైన పాపంలో పడిపోతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుందాం, విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. విధేయత కలిగి ఉంటే దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? అహాబు అవిధేయుడిగా ఉంటాడు, దేవుని ఉగ్రత వస్తుంది. ఇంటికెళ్ళి ప్రార్థించి విధేయుడిగా కనబడతాడు. దేవుడు దాన్ని గుర్తించినాడు. వాడు చూసావా, నక్క వినయం చూపిస్తున్నాడు. సరే, వాని విధేయతను బట్టి ఇప్పటికి నేను వాడిని క్షమిస్తున్నా. దేవుని పిల్లలారా, విధేయతకు దేవుడిచ్చే ప్రాముఖ్యత చాలా గొప్పది. విధేయతగా ఉండండి. మీ సంఘాల్లో విధేయత చూపించండి, దైవజనులకు విధేయత చూపించండి, పెద్దలను గౌరవించండి, విధేయత చూపించండి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. చాలాసార్లు మనం చిన్నగా తీసుకుంటాం, ఏమైద్దిలే, ఏమిలే, పెద్దోళ్ళు చెప్తే నాలుగు సరసడాలు, లేకపోతే తలకాయ ఊపడాలు, ఇట్లాంటివి చేస్తాం. అవిధేయత కనపరుస్తాం. దాని ద్వారా నీకు రావలసిన ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటూ ఉంటావు. నీకొచ్చే ఆశీర్వాదపు వనరులన్నీ కూడా నువ్వు కాలు రాసుకుంటూ ఉంటావు.
దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీ చేతులారా నువ్వే నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావు. నువ్వు పోతే పోయావు, నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నావు, నీ పిల్లల భవిష్యత్తును కూడా కాలు రాస్తున్నావు. ఎంత దౌర్భాగ్యం. జ్ఞానం పనిచేయదా? అన్నిటిలో జ్ఞానంగా ఉంటావుగా. అన్నిటినీ నాకు జ్ఞానం ఉంది, నాకు అది తెలుసు, నీకు ఇది లేదా? యేసయ్య అదే అన్నాడు కదా, మీరు ఆకాశం చూస్తే వర్షం వచ్చుద్ది అంటారుగా, అది చూస్తే ఇదే ఇది అంటారుగా, మరి ఇప్పుడు నీకు బుద్ధి లేదా అని అంటాడు. మరి నీకు బుద్ధి లేదా? విధేయతగా ఉండాలని తెలియదా? ఆ జ్ఞానం నీకు లేదా? విధేయత పరలోకాన్ని తెరిచే తాళం. ఇప్పుడు ఐదు చెప్పాను. ఒకటి ఇచ్చుట, రెండవది ప్రార్థించుట, మూడవది స్తుతి ఆరాధన, నాలుగవది విశ్వాసము, ఐదవది విధేయత. ఇవన్నీ కలిస్తే తాళపు చెవి. 5 కలిస్తే తాళపు చెవి. దీనిని ఇట్లా తిప్పితే తాళం తెరవబడుతుంది. తాళం తెరవబడుతుంది, దేవుడు తలుపులు తెరుస్తాడు. ఇది నీ కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. గివ్, unlock the door. Pray, unlock the door. Praise and worship and unlock the door. Act in faith and unlock the door. Be obedient to the man of God and to the God and unlock the door. You will see abundant of blessing in your life. More blessings, more blessings, more blessings. He is coming to you just to bless you. He is coming, but he sees that your door is locked still. ఆయన నిన్ను దీవించాలని వస్తున్నాడు, కానీ ఇంకా నీ తలుపు వేయబడే ఉంది, తెరవబడ్డం లేదు. తాళం వేయబడి ఉంది, తెరవబడ్డం లేదు. Because of that reason, he is going back. He is unable to bless you. He can bless you. Because of you, he is not blessing you. Key is in your hand. Just open from today. Act on what I say. I speak in the name of Jesus. Let your mind be changed so that you may act according to the word of God. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినము నుండి ఇలాగున నువ్వు పని చేయుదువుగాక. తాళము తెరవండి, తాళపు చెవి తిప్పండి. మీ కొరకు ఆకాశవాక్యములు తెరవబడి సమృద్ధి మీరు అనుభవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ సో మచ్ డియర్ బ్రదర్. దీన్ని అనుభవించండి. మీ ఆశీర్వాదాలు మాకు తెలియజేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనండి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇది నాన్న మీరు మాతో మాట్లాడారు ప్రభువా. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి మాకే ఇచ్చారు, అది మేము జోలో పెట్టుకుని కూర్చొని ఉన్నాం. అలాగాక తెరవడానికి సహాయం చేయండి. తెరుచుట వలన సమృద్ధిగా వాకిళ్ళు తెరవబడి సమృద్ధిగా దీవించబడ్డానికి సహాయం. ఆ వాకిండ్లు మీరు విప్పుతానంటున్నారు, మేము తెరవడానికి సహాయం చేయి, అన్లాక్ చేసుకోవడానికి సహాయం చేయి. అకార్డింగ్ టు దీస్ వర్డ్స్ మీ కృప మాకు మెండుగా రానివ్వండి. సమృద్ధి అయిన దీవెన మేము పొందనియండి. ఎవరెవరైతే దీనికి అంగీకరించిన మనస్సు కలిగి దీని మీద అనుభవ సాధకం చేస్తున్నారో వారందరూ నిండుగా దీవించబడుదురుగాక. ఆ సాక్ష్యములు మేము విని మిమ్మల్ని మహిమపరచుదుముగాక. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ సో మచ్. దైవ వర్తమానం విన్నారు కదా. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మా అడ్రస్ షెకేనా సంపూర్ణ సువార్త చర్చ్, గిరినగర్, పోర్మామిల్లా, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 516193. మా ఫోన్ నెంబర్స్ 7396747585, 7287842219. మా కార్యక్రమములను ఫేస్బుక్ మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. మా కార్యక్రమములు మీకు చేరబడినట్లు యూట్యూబ్ నందు షెకేనా సోల్ విన్నర్స్ అను యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు.